ప్రాణాల తొక్కిసలాటకు, మరణాలకు బాధ్యత ప్రభుత్వానిదేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ఆ బాధ్యతను ఒకరిపై ఒకరు వేసుకోవడం, క్షమాపణలు చెప్పి సరిపుచ్చుకోవడం సరికాదన్నారు. ఇందులో కింది స్థాయి అధికారులను బలిచేయడం దారుణమని మండిపడ్డారు. చనిపోయిన కుటుంబానికి వెంటనే ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలను రద్దు చేయడంతో పాటు స్మార్ట్ మీటర్లను ఆపుచేయాలన్నారు. ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. 2025 ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో టీటీడీలో బీజేపీ అతను చైర్మన్ తెలుగుదేశం నామినేట్ చేశారు. వీళ్ళందరూ వస్తారు, మీటింగ్లు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళకేం బాధ్యత లేదా? అందుకని కింద వాళ్ళ మీద తోలేసి కానిస్టేబుల్ మీద, పోలీసు అధికారుల మీద, లేకపోతే ఆర్డీఓ మీద ఇంకొకరిను కింద ఉద్యోగులను బలి చేస్తే పెద్ద పై నాయకత్వం ఇంత పెద్ద వైకుంఠ దర్శనానికి రమ్మని జనాన్ని పిలిచి వాళ్ళందరినీ ఒక రోజు ముందు అక్కడ చేసి తొక్కిసలాటకి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? తెలియదు. ఆ రోజు వైకుంఠ ఏకాదశి వస్తారు జనం అని తెలియదా? ఇప్పుడు క్షమాపణలు చెప్పేవాళ్ళు అప్పుడేం చేస్తున్నారు? పోయి విశాఖపట్నంలో ప్రధానమంత్రి మీటింగ్కి వాళ్ళు ఆ హడావుడు అంతా దాని మీద కేంద్రీకరించారు. ఆయనే దేవుడు, వాళ్ళకి మోడీ దేవుడు. ఈ దేవుడిని వదిలేశారు. తిరుపతి వెంకన్న స్వామిని వదిలేసి మోడీ దేవుడిని ఊరేగించడానికి విశాఖపట్నం వెళ్ళారు. ఏమైనా అర్థం ఉందా మీకు? బాధ్యత. ఇప్పుడు జనాగ్రహాన్ని చల్లార్చడానికి, జనం తీవ్రమైన కోపంలో ఉన్నారు కాబట్టి చల్లార్చడానికి పోటీలు పడి క్షమాపణలు చెబుతున్నారు. బలవంతంగా కూడా చెప్పిస్తున్నారు క్షమాపణలు అవుద్దా? ఆ కుటుంబాలను ఆదుకోవడం ₹1,00,00,000 ఇవ్వమని అందరం అడుగుతున్నాం. ₹1,00,00,000 ఇవ్వాలి. 25 లక్షలు చేతిలో పెట్టి చేతులు దుడుపుకొని క్షమాపణలు చేస్తే సరిపోద్దా? ఇటువంటి జరగకుండా ఉండడానికి ఏం చేయాలి? ఇప్పుడు బోర్డు ఉంది, తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు. ఏం చేస్తున్నారు వాళ్ళు? కొత్త బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు? సభ్యులు ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, విశ్వ పరిషత్ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా మతంలో కానీ చేసింటే ఈ పార్టీకి అగ్గి మీద గుగ్గిలం అయ్యి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అడ్రస్సే కనపడాల. ఎక్కడికి పోయారు వాళ్ళు? వాళ్ళ నోరుకి ఏమైంది? బేడా పెట్టుకొని బిగుచుకున్నారా నోటికి? అంటే వాళ్ళకి ప్రాణాలు కాదా? ఇక్కడ చెప్పడానికి సిగ్గుపడాలి ముందు. ఆ బోర్డు ఇప్పటికైనా బోర్డును పునర్నిర్మించండి. ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగి కొంతమంది చనిపోతే లాల్బోద్ చేసి రాజీనామా చేశాడు. ఆ మాత్రం నైతిక విలువలు లేవా రాజకీయాల్లో మీకు? ప్రజలు మీకు బాధ్యత తప్పు చెప్పినందుకు వాళ్ళకి రుణం తీసుకునే పద్ధతి ఇదేనా అని మేము అడుగుతున్నాం. వాళ్ళ ప్రజలు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, చేసిన వాగ్దానాల అమలును గాలికి వదిలేశారు. విజన్ 2047 ఆకాశంలో మబ్బులు చూపెట్టి ఇప్పుడు ప్రజల్ని భ్రమంలో పెడతామని అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి. ఇప్పుడు ఏమంటున్నారు? కరెంట్ ఛార్జీలు పెంచలేదు, ఈ సంవత్సరానికి 25 వరకు పెంచలేదు అంటున్నారు. ఈ 3 నెలల్లో పెంచిన ఛార్జీల సంగతి ఏమిటని? 16,000 కోట్లు. ఇప్పుడు 14,000 కోట్లు, ఇంకో 14,000 కోట్లు ప్రభుత్వం భరిస్తామంటున్నారు. ప్రభుత్వం భరించి పరోక్షంగా పన్నులు పెంచుతారు. అసలు ఎందుకు వస్తుంది లోటు? ప్రభుత్వ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఫీజు పీకేస్తారు వెంటనే. ఎల్టీ కనెక్షన్లు, కానీ ఎస్టీ కనెక్షన్లు పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులు బాకీ ఉన్నారు అటరు. నష్టాలు ఎందుకు నడుస్తున్నాయి? మీరు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ తెచ్చామంటున్నారు 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు. T&D లాసెస్, ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఎంతవరకు తగ్గినాయి చెప్పండి? నాణ్యత ఎంతవరకు పెరిగింది చెప్పండి? కరెంట్ వస్తుందా? నాణ్యమైన కరెంటు, విద్యుత్ 9 గంటలైన వ్యవసాయానికి రైతాంగం, దాని మీద స్పందన లేదు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయండి, దాని మీద స్పందన లేదు. ఇక రెగ్యులేటరీ కమిషన్ ఏమి నిర్ణయించిందని? డిస్కామ్ వాళ్ళు తెచ్చిందాన్ని అక్కడ పెట్టుకొని యాక్చువల్గా సంతకాలు పెట్టారు. దానికి రెగ్యులేటరీ కమిషన్ ఎందుకు? రెగ్యులేటరీ కమిషను ప్రభుత్వం తప్పు చేస్తే సరిదిద్దడానికి. ఈరోజు ప్రభుత్వం మోయలేని భారాలు మోపుతుంది. ఈ స్మార్ట్ మీటర్లు వచ్చినాయి అంటే ఛార్జీలు పెంచకుండానే పెరిగిపోతాయి. ఇక్కడ చేతులు ఏముండదు. అందులోనూ డిమాండ్ ఉదయం పూట డిమాండ్ తక్కువ ఉంటే ఒక ఛార్జీ, సాయంత్రానికి డిమాండ్ పెడితే ఇంకో ఛార్జీ, రాత్రికి డిమాండ్ పెడితే ఇంకో ఛార్జీ. గంటకు మారిపోతుంటుంది. ఎవరు కడతారు? రెగ్యులేటరీ కమిషన్ తెలియదు ఆ విషయం. ఎందుకు మీరు స్మార్ట్ మీటర్లు అనుమతి ఇచ్చారు? అదాని తయారు చేసి మార్కెట్లో పెట్టాడు కూడా, కొనకపోతే నష్టపోతాడు కాబట్టి ఆయన కొని మన నెత్తి మీద రుద్దుతున్నారు. కొన్ని స్మార్ట్ మీటర్లు 30,000-35,000 అయితే ఎవరు కట్టాలి? అవి
నెలకు 100-150 రూపాయలు మన ఎత్తినేస్తారు. ఇది ఛార్జీ పెరగటం కాదా? సెకీ ఒప్పందంలో ₹2.49 పెట్టి విద్యుత్ కొన్నారు, అదంతా మన ఎత్తినేస్తున్నారు. ఎందుకు కట్టాలి మేము? ₹10. ఇది పెంచడం కాదా? భారం పెంచడం. 25,000 కోట్లు, ₹1,20,000 కోట్ల భారాన్ని ఎవరు భరిస్తారు? ఎవరిది బాధ్యత? సెకీ ఒప్పందంతో ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? మీరు రద్దు చేయాలి దీన్ని. అందువల్ల ఇలాంటి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టించడం అనేది సరైనది కాదు. ప్రజలు కూడా, మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద ప్రతిఘటించాలి. కనీసం మాట మాత్రంగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు, కానీ మాట మాత్రం ప్రస్తావించకుండా అదే విశాఖపట్నం దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీకి మాత్రం వరాలు కురిపించేశారు. ముఖ్యమంత్రి కూడా మిట్టలకు మైన్లు ఇవ్వండి అని విజ్ఞప్తి చేశాడు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టండి అని అడగలేదు. అంటే వాళ్ళు చేసిన వాగ్దానం ఏమిటి? ఈరోజు అమలు చేస్తున్న తీరు ఏమిటి? అక్కడ ఆ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో తెలుగుదేశానికి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే ఈరోజు తెలుగుదేశానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఇదే మీరు ఇచ్చే బహుమానం ప్రజలకి? ఈరోజు ఏం చెబుతున్నారు? ఇప్పుడు పక్కనే మనకు తిరుపతిలో ఒక తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోయారు, 40 మంది పై గాయపడ్డారు. ఎవరి వల్ల జరిగింది ఇది? పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం. అసలు ఎవరన్నా ఒకరోజు ముందే జనం అక్కడికి వచ్చి అందరినీ పార్కులో తోలి, పశువులను తోలినట్టుగా పార్కులో పెట్టేసి తాళం వేసేసి, ఏమన్నా కామన్ సెన్స్ ఉందా దీంట్లో? ఆ రాత్రి అంతా అట్లా నిలబడి ఉండాలి ఆ పార్కుల వాళ్ళు. ఒకరోజు ముందు నుంచే రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో జరిగింది ఈ తొక్కిసలాట. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? అదేదంటే పోలీసులు 10 మంది కాదు 100 మంది ఉన్నా ఏం చేస్తారు? లాఠీ చార్జ్ చేస్తారా? రోప్ పార్టీ లేదు అని చెప్పి ఒకళ్ళ మీద ఇప్పుడు వచ్చేసరికి 2-3 రోజులు జన్మదిన శుభాకాంక్షలు. ప్రియతమ నాయకులు, మా శ్రేయోభిలాషులు, మా రాజకీయ ఎదుగుదలకు స్ఫూర్తి ప్రదాతలు, మా గురువులు, ఎక్స్-ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ జనిగర్ల మనోహర్ యాదవ్, టీడీపీ నాయకులు, 5వ వార్డు, కావలి పట్టణం. జన్మదిన శుభాకాంక్షలు. విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని ఆధ్యాత్మికంగా గండవరం శివాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి దేవాలయ అభివృద్ధి కారకుడిగా, జిల్లాలో నారా లోకేష్ బాబుకి రాజకీయ అంతరంగికుడిగా, మన అందరివాడు, టీడీపీ నేత, ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ వేమ హజరత్ శెట్టి, తెలుగు యువత నాయకులు, నెల్లూరు. పడవల సునీల్ కుమార్, తెలుగు యువత నాయకులు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.